मरकजी वजीर और बीजेपी लीडर बंडी संजय ने कुकटपल्ली में कापू बिरादरी के कार्तिका वना भोजनम प्रोग्राम से खिताब करते हुए हिंदुओं से अपील की कि मुत्तहिद होकर एक मजबूत वोट बैंक बने। जुबली जिमनी इंतखाब के नताइज पर उन्होंने कहा कि इस शिकस्त के बाद हिंदू वोटर्स में नाराजगी बढ़ गई है, क्योंकि हल्के में मुसलमानों को खुश करने वाला माहौल पैदा हुआ है। बंडी संजय ने तब्दीली मजहब पर सख्त एतराज करते हुए कहा कि दूसरे मजाहिब में जाने वाले हिंदू घर वापसी करें, क्योंकि इनके मुताबिक मजहब बदलना देवी देवताओं से गद्दारी के मुतरादिफ है। इन्होंने हिंदू धर्म को अजीम करार देते हुए कहा कि हिंदू के तौर पर पैदा होना फख्र की बात है और तमाम तबकात को सनातन धर्म के तहफ़्फ़ुज़ के लिए मुत्तहिद होना चाहिए। बंडी संजय ने दावा किया कि पवन कल्याण की सनातन धर्म मुहिम से कई तब्दीली मजहब अफराद दोबारा सोच रही। फस्ट మనం భారతీయులం, ఈ దేశంలో పుట్టడం గర్వకారణం, మనకు భారతీయులుగా పుట్టడం గర్వకారణం. దానిలో హిందూగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. మనకు కులం కోసం పనిచేయడం తప్పలేదు, కానీ కులం కోసం మాత్రమే పనిచేయద్దు. నిజంగా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు, ఏ కులమే కూడా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసేటువంటి సంఘమే నిజమైన కుల సంఘం. నా లక్ష్యం వల్ల ఒకటే, నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఎంపీలు ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందువుగా ఉండబట్టి హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తా. అనుకోవచ్చు చాలా మంది, అరే మొన్న జుబ్లీస్లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు వాళ్ళందరూ జరిగింది 2 రోజులు, నేను జరిగింది 3 మీటింగ్లు, పర్మిషన్లు ఇవ్వలే, అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను వెనుక ఓడాను, నేను జుబ్లీస్లో ఓడిపోయింది అని చెప్పి వెనుక ఓడినాను. నేను ఇంకా కసితో పనిచేస్తా, ఇంకా పట్టుదలతో పనిచేస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ కాపు సంఘం యొక్క వేదికగా మాట్లాడుతున్నాను నేను. నా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోడు కాదు, వెనుకకు పోయేటోడు కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్ళకు జోక్తుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా, అట్లా అని చెప్పి నేను ముస్లిం సమాజాన్ని కించపరచలేను, ముస్లింల మనోబలాన్ని కించపరచలేను, క్రైస్తవుల మనోబలాన్ని కించపరచలేను, ఇతర మతాలను కించపరచకన్నా ధర్మం గురించి మాత్రం గొప్ప చెప్పుకుంటాను. దానిలో వెనుకలు పోయలేదు. దాని ధర్మానికి ఆపదొస్తే కష్టమొస్తే పక్కా హిందువుగా గర్జిస్తా, గాంధిస్తా, రోడ్డు మీద కొట్లాడతా. దానిలో ఏ మనవం లేదు. నేను ఏడిపోయినా గిదే ధర్మం గురించి చెప్తున్నా. నా గురించి వేరే ఆశించదు, నేను ఈ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. కాబట్టి మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే తప్ప నేను మీ దారిలోకి రాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు. ఇలా సమాజం అంతా కూడా, ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి, ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయిన హిందువులందరూ కూడా, ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో, మారినరో, వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం.